రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పెళ్లి పెద్ద మొత్తం ఖరీదైనటువంటి దుస్తులు ధరించాడు, అత్తరు సెంట్లు పూసేసుకున్నాడు, తలకి పాగా ధరించేశాడు, మొత్తము పెళ్లికి అన్ని రకాల సన్నాహాలు చేసేశారు, మంటపం తయారైపోయింది, పురోహితులు వచ్చేశారు, మొత్తం అంతా రెడీ చేశాడు. పెళ్లి కూతురు రాలేదు, పెళ్లి కొడుకు మాయం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకుండా వివాహం ఎలా సాధ్యం? పాకిస్తాన్ చాలా ఘనత వహించినట్టుగా పేరు చెప్పుకుని నేను మధ్యవర్తిత్వం వహించాను, నేనేదో అది చేశాను ఇది చేశాను, ఇరాన్ యుద్ధాన్ని ఆపేటటువంటి సీజ్ ఫైర్ నా వల్లే కుదిరిందని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ తదుపరి చర్చలు ఇస్లామాబాద్లో జరుగుతాయని చెప్పింది. ఇస్లామాబాద్ని ఈ చర్చల నిమిత్తము పూర్తిగా ఒక కోటలాగా మార్చేసింది. మొత్తము గగనతలాన్ని యుద్ధ విమానాలు చేస్తున్నాయి, అందరి రాకని నిలుపు చేసేశారు, మొత్తం దుకాణాలు, ఆఫీసులు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు. ఎందుకంటే ఏ తెహరీకే తాలిబాన్ పాకిస్తానో లేకపోతే ఏ బలూచ్ ఉగ్రవాదో ఏ యూదు వ్యతిరేకో వచ్చి హడావిడి చేసినట్టయితే పరువు పోతుంది కాబట్టి మొత్తం ఇస్లామాబాద్ని కోటగా మార్చేశారు. ఇంత చేసిన తర్వాత ఈ చర్చలను ఇరాన్ బహిష్కరించింది. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వ్యాన్స్ రావాల్సింది, ఆయన రావడం కూడా ఆగిపోయింది. తామేదో మధ్యవర్తిత్వం చేసి ఇద్దరి మధ్య శాంతిని స్థాపించే ప్రయత్నం చేశామని చెప్పుకున్న పాకిస్తాన్కి ఇప్పుడు వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, పాకిస్తాన్ని ఇరాన్ నమ్మడం లేదు, ఇజ్రాయెల్ నమ్మడం లేదు. ఇరాన్ ఎందుకు నమ్మడం లేదు? ఇరాన్ను వాస్తవానికి ఇరాన్కి చూపించినటువంటి అమెరికా యొక్క 10 షరతులు ఏవైతే చూపించారో, 10 కండిషన్స్ అమెరికా పెట్టింది, ఆ కండిషన్లకు ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి కండిషన్లకి పొంతన లేదు. అంటే అమెరికా చెప్పిందొకటి, పాకిస్తాన్ ఇచ్చిందొకటి. నిజానికి అమెరికా ఇది ఇచ్చి ఒప్పించమని చెప్పి ఇచ్చి ఉంటుంది, పైకి మాత్రము తమ ప్రజలను, తమ దేశ ప్రజలకు చెప్పుకునేందుకు వేరే షరతుల్ని వినిపిస్తోంది. ఇరాన్ ఇచ్చినటువంటి షరతుల్ని కూడాను అమెరికన్లకి ఇవ్వలేదు. ఇరాన్ చెప్పినటువంటి కండిషన్స్ని, ఆ పత్రాన్ని ఇవ్వలేదు, మార్చి పాకిస్తాన్ సొంతంగా కొన్ని విషయాల్ని చేర్చి ఇచ్చింది. కాబట్టి మేము చెప్పిన కండిషన్లకి అమెరికా దాకా మేము చెప్పిన కండిషన్లు వెళ్ళలేదు, అదేవిధంగా అమెరికా విధించిన అసలు కండిషన్స్ మా దగ్గర రాలేదు. నిజానికి వచ్చి ఉంటే అసలు యుద్ధ విరామం గురించి అసలు మాట్లాడి ఉండేవాళ్ళం కాదని ఇరాన్ అంటోంది, అమెరికా అంటోంది. ఇదిలా ఉండగా ఇరాన్ కోరుకున్నది ఏంటంటే, కేవలం ఇరాన్ మీద మాత్రమే కాదు, ఇరాన్ యొక్క ప్రాక్సీస్ అయినటువంటి హిజ్బుల్లా, హూథీ, హమాస్ ఈ ముగ్గురి పైన కూడా దాడులు జరగొద్దు, ఇజ్రాయెల్ దాడి చేయొద్దని. అయితే ఇజ్రాయిల్ ఈ ఒప్పందం మాకు వర్తించదని చెప్తూ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా పైన భారీ దాడులు చేసింది. హిజ్బుల్లా కూడాను ఇజ్రాయిల్ పైన వైమానిక దాడుల్ని చేసింది. మరోవైపు ఇరాన్ కువైట్ పైన భారీ దాడులు చేసింది. కాబట్టి గల్ఫ్ యుద్ధం, సీజ్ ఫైర్, యుద్ధ విరామం అన్నది ఎక్కడా జరగలేదు. ఇవన్నీ చాలవన్నట్టుగా వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి, మామూలుగా విదేశ వ్యవహారాల మంత్రులు చాలా డిప్లొమాటిక్గా, చాలా నువాన్స్డ్గా మాట్లాడటంలో నిపుణులు. కానీ పాకిస్తాన్కి ప్రస్తుతం ఉన్నటువంటి విదేశ వ్యవహారాల మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆయన ఒక నమూనా. ఖ్వాజా ఆసిఫ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇజ్రాయెల్ని ఖతం చెయ్యాలి, ప్రపంచ పటం నుంచి నామరూపాలు లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆ అర్థం వచ్చేటటువంటి ట్వీట్ని చేశారు. పూర్తి పచ్చి యూదు ద్వేషాన్ని వెలిగక్కుతూ ఈ ట్వీట్ని చేశాడు. పాకిస్తాన్ యొక్క పాలక వర్గంలో మా పట్ల ఈ అభిప్రాయం ఉన్నప్పుడు అసలు ఈ చర్చలకు మాకు సంబంధమే లేదు, అసలు పాకిస్తాన్ తోటి ఏ రకమైనటువంటి చర్చలు, సంభాషణలు జరిపే ప్రసక్తే లేదని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. మొత్తం మీద పాకిస్తాన్ పెళ్లి కార్డులను ఇచ్చింది, అందరినీ పిలిచింది, అంతా చేసింది. కానీ కొంత సొంత తప్పులు, కొంత ఈ మధ్యవర్తిత్వం పేరిట చేసినటువంటి మాయాజాలము, అమెరికా ఒత్తిడికి లొంగి పాలేరు పని, పోస్ట్ మ్యాన్ పని చేసిన కారణంగా వచ్చినటువంటి సమస్యలు, వీటన్నిటితో ఇరాన్
అమెరికాల మధ్య జరగాల్సినటువంటి, ఇస్లామాబాద్లో జరగాల్సినటువంటి చర్చలు విఫలమయ్యాయి. అసలు చర్చలు జరగలేదు, చర్చలు జరిగే ప్రసక్తి లేదని అన్ని దేశాలు చెప్పాయి. నిజానికి ఇప్పుడు మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ మన విపక్ష పార్టీలన్నిటికీ కూడాను ఈ యుద్ధం గురించి వివరిస్తున్నటువంటి సమయంలో భారతదేశం ఏం చేస్తోంది, ఈ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ ఏదో చేసేస్తోంది, భారత్ ఏమీ చేయటం లేదు, ఎక్కడ భారత్, విశ్వగురువు అయినటువంటి భారత్ ఎందుకు మౌనంగా ఉంది, ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఆయన ఒక్క మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మేము దౌత్యం చేస్తాము, దళాలీ చెయ్యము అన్నారు. పాకిస్తాన్ దళాలీ చేసే ప్రయత్నం చేసింది, పూర్తిగా భంగపడింది, ఎటూ కాకుండా పోయింది. ఇటు యుద్ధ విరమణ ఒప్పందం కూడాను తుంగలో తొక్కేసినట్లయింది. ఇరాన్ కువైట్ పైన దాడి చేసింది, అదేవిధంగా ఇజ్రాయెల్ హిజ్బుల్లా పైన దాడి చేసింది. యుద్ధము తగ్గేందుకు బదులు మళ్ళీ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పుడు నమ్ముతున్నది ఏంటంటే, ఈ చర్చల పేరిట తమ బలాన్ని పెంచుకునేందుకు, తమ బలాన్ని సమీకరించుకునేందుకు అమెరికా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. కాబట్టి ఈ చర్చలు నిరర్థకం. పాకిస్తాన్ అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు ఒక తాబేదారులాగా పనిచేస్తోందని ఇరాన్ గుర్తించింది. అందుకే ఈ చర్చల నుంచి అది వైదొలగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.